ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న బ్లేజ్ కంపెనీతో ఎంఓయూను కుదుర్చుకుంది. హైదరాబాద్ కేంద్రంగా R&D సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది బ్లేజ్ సంస్థ. తక్కువ కరెంట్ వాడే AI హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో అగ్రగామిగా ఉంది ఈ బ్లేజ్ సంస్థ. దావోస్ వేదికగా సీఎం రేవంత్ తో బ్లేజ్ CEO దినకర్ మునగాల భేటీ అయ్యారు. ఈ ఒప్పందంతో తెలంగాణ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, AI రంగాలకు ఊపు వస్తుంది. హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ రంగాల్లో AI పైలట్ ప్రాజెక్టులపైన చర్చలు కూడా నడుస్తాయి. ఇక తెలంగాణను AI డేటా సెంటర్ గా మార్చడమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు సీఎం. తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న బ్లేజ్ కంపెనీతో ఎంఓయూను కుదుర్చుకుంది. అయితే తెలంగాణను AI డేటా హబ్ గా మార్చే దిశగా ప్రెసిడెంట్ సీఎం అడుగులు ముందుకు వేస్తున్నారు. దీనికి దావోస్ లో తొలి అడుగు పడిందనుకోవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా R&D సెంటర్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే బ్లేజ్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఎంఓయూ సైతం ఖరారైపోయింది. ఈ సంస్థ తక్కువ కరెంట్ వాడే AI హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో అగ్రగామిగా ఉంది. దావోస్ వేదికగా సీఎం రేవంత్ తో బ్లేజ్ CEO దినకర్ మునగాల భేటీ అయ్యారు. ఆ విజువల్స్ సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అనంతరం కూడా ఎంఓయూను సైతం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంతో ఇక నుండి తెలంగాణ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, AI రంగాలకు ఊపు తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్లబోతోంది. హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ రంగాల్లో AI పైలట్ ప్రాజెక్ట్స్ పైన చర్చలు సైతం నడుస్తున్నాయి. తెలంగాణను AI డేటా సెంటర్ గా మార్చడమే తమ ప్రధానమైన లక్ష్యంగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ ఇప్పటికే ప్రారంభమైందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.